ఇప్పుడు మనకు ధ్యానం అయింది, ధ్యాన ప్రచారం యాక్టివిటీస్ ఏమేం జరుగుతున్నాయో చూసాము. నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ విజ్డమ్. మనమందరం ఆనాపానసతి ధ్యానం చేస్తున్నామా? అవునా? అంటే శ్వాస మీద ధ్యాస, కరెక్టా? సో ఇప్పుడు మనము శ్వాస విజ్ఞానం గురించి తెలుసుకుంటాం. మనతో పాటు మారెళ్ళ శాస్త్రి గారు ఉన్నారు. ఆయన ప్రముఖ ఆస్ట్రాలజర్, అలాగే ఆధ్యాత్మిక జిజ్ఞాసి. 600 కంటే పైన గురువులతో పాటు ఆయన సాహిత్యం పెట్టుకుంటూ మనకి ఎన్నో పిఎస్ఎస్ఎం ప్రోగ్రామ్స్కి గురువులని పిలుచుకొస్తూ ఒక వారధిగా ఉంటూ ఉన్నారు. గత 15 సంవత్సరాల నుంచి పిఎస్ఎస్ఎం మరియు పత్రి సార్తో పాటు ఎన్నో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చారు. అలాగే శ్రీ నిరావి టీవీని స్టార్ట్ చేసి గురువుల సందేశాలని ప్రతి ఒక్కరికి అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ద్వారా మనము శ్వాస ద సోర్స్ ఆఫ్ లైఫ్ అని ఆయన రచించిన పుస్తకం గురించి ఒక ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. ఒక శ్వాస గురించి రాయాలంటే 7 సంవత్సరాలు పట్టింది. అంత కష్టం ఉంటుంది శ్వాస వెనకాల మనం చెయ్యాలంటే కూడా. శ్వాసని గమనించమని బుద్ధుడు చెప్పాడు, పత్రి గారు చేశారు. ఈ పుస్తకం చాలా అద్భుతమైన ముఖ చిత్రం ఎంత బాగుందో, చాలా బాగుంది. ఈ పుస్తకం రాసిన పుస్తకం కాదు, వచ్చిన పుస్తకం. అది కల్పనలోంచి వచ్చింది కాదు. ఆ సృష్టి క్రమాన్ని, ఒక రహస్యాన్ని, ఒక చక్ర భ్రమణ రహస్యాన్ని గ్రహించిన వ్యక్తి వాక్కుల్లోంచి, కలంలోంచి, హృదయంలోంచి, గుండె లోతుల్లోంచి వెలువడిన పుస్తకం ఇది. రవి రాసిన దాంట్లో ఏంటి అనంటే శ్వాస అనే పుస్తకం మాత్రము ఇక్కడ నిలిచిపోతుంది. ఇది చాలా పెద్ద పుస్తకం. ఒక పేజీ 100 పేజీలతో సమానం. ఇది అద్భుతమైంది. ఇది తెలుసుకోవాలి అందరూ. ఎందుకంటే ఇది ఫండమెంటల్గా శ్వాస తెలియకపోతే మళ్ళీ వ్యర్థం. అందుకని ఇది మంచిది, అందరూ కొనండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక బుక్ ఉండాల్సిందే. ఇది చదవండి, ఇందులో చాలా నాలెడ్జ్ ఉంది. చాలా చాలా నచ్చిందండి. త్వరలో దీన్ని ఇంగ్లీష్లో కూడా ప్రచురించి ఇంకా ప్రపంచానికి కూడా అందిస్తారు అని నేను అనుకుంటున్నాను. అందించాలి కూడా. మీరు రాసినటువంటి ఈ శ్వాస పుస్తకం ప్రతి ఒక్క యువతి యువకులు కూడా మీ బుక్ చదవాలని ప్రార్థిస్తున్నాను. ఇది ఒక గ్రంథమే కాదు, సైంటిఫిక్ మాన్యువల్. ఎందుకంటే ఇందులో సైన్స్కి సంబంధించినటువంటి అన్ని కోణాలని కూడా రవిశాస్త్రి గారు ఇందులో చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు. ఈ గ్రంథం మనకి ఎలాగైతే ఉపనిషత్తులు వచ్చి ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉపనిషత్తులు ఎలా నిలిచిపోయినాయో అలాగనే ఇలాంటి శ్వాస అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం నిలిచిపోతుందని నాకు గట్టి నమ్మకం. రవిశాస్త్రి గారికి ఇది ఎలా సాధ్యమైంది? వేదాలు ఏం చెప్పారు, వేదాంతాలైన ఉపనిషత్తుల్లో ప్రాణం గురించి, శ్వాస గురించి ఏం తెలియచేశారో చెప్పారు. శ్వాస ఏ విధానంలో ఏమి చేస్తే మనుషుల యొక్క జీవితాలకి ఏమేమి కలుగుతాయో కూడా చెప్పారు. శ్వాసకు సంబంధించి ఇటువంటి సమాచారం గతంలో రాలేదు, భవిష్యత్తులో వచ్చేది లేదు నాకు తెలియదు. కానీ శ్వాసకు సంబంధించి ఇక ఏ పుస్తకాన్ని కూడా రిఫర్ చేయకుండా, చూడకుండా సమగ్ర సంపూర్ణ సమాచారాన్ని అందించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే రవిశాస్త్రి. అందరూ శ్వాస శ్వాస అంటున్నారే కానీ ఈ శ్వాస పూర్వోత్తరాలు ఏంటి, వేదంలో దాన్ని ఎక్కడ చెప్పబడింది, ఉపనిషత్తులలో దాని గురించి ఏముంది, సంహితలలో ఏముంది, గొప్ప గొప్ప మహానుభావులు ఎవరు ఏ విధంగా శ్వాసను నిర్వచనాలు చెప్పారు,
ఇంత వివరంగా ఆ మహానుభావుడు దాంట్లో రాశాడు. అది మాకు బాగా నచ్చింది. ఏ సాధన చేసేవాళ్ళైనా వీళ్ళు వాళ్ళు అని కాదు, వాళ్లకు తాము పీల్చి వదులుతున్న ఈ శ్వాసను గురించిన సమగ్ర సమాచారాన్ని ఇంతవరకు ఎక్కడ ఒక్క గ్రంథంలో కూడా పరిపూర్ణంగా శ్వాస గురించి ఆది అంతాలు ఎక్కడా చెప్పబడలేదు. ఎన్నో గ్రంథాలు శోధించి వాటిలో నుంచి ఇచ్చిన కొటేషన్లన్నిటి సారాన్ని పిండినప్పుడు వచ్చిందే శ్రీ రవిశాస్త్రి గారు రాసిన శ్వాస అనే ఒక అద్భుతమైన పుస్తకం. ఆ రామాయణం ఎంత చిరస్థాయిగా లోకంలో ఉండిపోతుందో సాధకులైన అందరికీ ఇది ఆ విధంగా ఉపయోగపడే విధంగా 7 కాండాలతో అద్భుతంగా ఆ పుస్తకం ప్రతి ఒక్క సాధకులు దాన్ని తీసుకొని చదివి ఉత్కృష్ట స్థాయికి పోవాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఈ పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు నేను మైమర్చిపోయాను. ఈ పుస్తకం ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకం, ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు చదవాల్సిన పుస్తకం, ధ్యానం చేసిన వాళ్ళు, ధ్యానం చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం ఒక నిఘంటువు, ఒక ఎన్సైక్లోపీడియా, శ్వాసకి సంబంధించిన ఎన్సైక్లోపీడియా ఈ పుస్తకం. శ్వాసని గమనించండి, శ్వాసే ప్రాణం, అదే స్పిరిచువాలిటీ. రవిశాస్త్రికి ఆశీస్సులు. ధ్యాన మహాచక్రాలకు మనకు ఎంతో మంది ఆధ్యాత్మిక విశిష్ట వ్యక్తులను ఎక్కడెక్కడ ఉన్నాయో ఏది మన దగ్గర తీసుకొస్తుంటారో వాళ్ళకి మన దగ్గర పరిచయం కలుగుతుంటుంది, మనకి వాళ్ళ పరిచయం కలుగుతుంటుంది. గ్రేట్ బ్రిడ్జ్ బిట్వీన్ సో మెనీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ మిస్టర్ పిరమిడ్ రవి శాస్త్రి. ఈ అబ్బాయి 29 కానీ ఎంత గొప్ప యోగుని చెప్పనలది కాదు నాకు. శ్వాస విజ్ఞానం, ద పవర్ ఆఫ్ బ్రెత్ అన్న దాని గురించి తెలుసుకోవడానికి మన శాస్త్రి గారిని ఆహ్వానిస్తున్నాం. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ కర్తనతో ఆయన ద్వారా మనం శ్వాస గురించి ఈరోజు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఇంతమంది గురువులు ఆ పుస్తకం గురించి మాట్లాడిన తర్వాత ఇంకా ఆ పుస్తకంలో ఏముంది అనే విషయం గురించి మాట్లాడటం అనేది సరికాదు. ఎందుకంటే ఆ పుస్తకంలో ఏముంది అనేది ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. ఈ పుస్తకంలో ఏముంది అనే విషయాల గురించి నేను కూడా చాలాసార్లు మాట్లాడాను రిలీజ్ అప్పుడు కానీ. కాకపోతే ఈ పుస్తకం ఎలా మొదలైంది అనే విషయం నేను ఈరోజు చెప్తాను. ఇది 2018లో ధ్యాన జగత్ అనే మ్యాగజైన్కి ఒక ఆర్టికల్ కోసం శ్వాస గురించి రాసినప్పుడు ఇది బాగుంది, ఇంకా కంటిన్యూ చేస్తే బాగుంటుందని పత్రిజీ గారు చెప్పినప్పుడు అప్పుడు శ్వాసకు సంబంధించిన అనేక విషయాలని పరిశోధిస్తున్నప్పుడు మాస్టర్ మారెళ్ళ రామకృష్ణ గారు రాసినటువంటి శ్వాస మహావిజ్ఞానం 7 పుస్తకాలు, వారి పుస్తకాల్లో నుంచి విషయాలు సేకరించి మొత్తం 120 పేజీలు ఇది తయారు చేయడం జరిగింది 2019లో. అప్పుడు ఈ యొక్క చిన్న పుస్తకం అవుతుంది, బాగుంటుంది అనేసి కవర్ పేజీ 2020 ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు దీనికి ఇంకా ఎవిడెన్సెస్ బాగుంటే బాగుంటుంది, గురువుల
విషయాలు, గురువులకు సంబంధించినటువంటి కొటేషన్స్ కానీ, గురువులకు సంబంధించినటువంటి వివరాలు కానీ దీంట్లో జోడిస్తే బాగుంటుందని సార్ చెప్పినప్పుడు, ఆ తర్వాత ఏ ఉపనిషత్తుల్లో చెప్పాయో సేకరిస్తే బాగుంటుందన్నప్పుడు అప్పుడు సేకరించడం మొదలైంది. ఆ తర్వాత 2022, 23 అయిపోయింది. దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని సేకరిస్తూనే ఉన్నాను. అలా అలా సేకరిస్తూ ఉండటం అనేది జరుగుతూనే ఉంది. అయితే 2024 దాకా దాని మీద అంత ఫోకస్ అవ్వలేదు. 5.5 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత ఉన్నట్టుండి మా అమ్మగారు 7 గంటలకి మాట్లాడారు, 11 గంటలకి అమ్మ లేదు అని తెలిసిందనమాట. ఉన్నట్టుండి సడన్గా వెళ్ళిపోయారు. అప్పుడు అమ్మ కోసం ఏదన్నా చెయ్యాలి అన్నప్పుడు పూర్వంలో అనేవాళ్ళు ఏంటంటే కన్యాదానం చేస్తే తల్లిదండ్రులకు మంచిది 1 ఇయర్ లోపల. అప్పుడు నాకు గుర్తొచ్చింది కావ్య కన్యకన్ అనేసి. సో అలా ఒక ఆగిపోయినటువంటి పుస్తకాన్ని అమ్మ కోసం రాస్తే బాగుంటుంది అనే తలంపుతో, ఒక ఇదిగా, ఒక ఎమోషన్తో అది ప్రారంభించి చేయడం జరిగింది. అలా ప్రారంభించిన ఆ పుస్తకం ఒక 6 నెలల వ్యవధిలో పూర్తి చేయడం, మొత్తం మీద 7 సంవత్సరాలు కష్టపడి ఆ పుస్తకం పూర్తి చేయడం జరిగింది. అందుకే అది అమ్మ కోసం రాసిన పుస్తకం కాబట్టి చదివిన వాళ్ళందరూ కూడా అందరూ అమ్మలాగే అందరూ కూడా దీవిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి. ఎందుకంటే ఆ అక్షరాల్లో వాళ్ళకి ఆ ప్రేమ కనిపిస్తుంది. అలాగే పత్రిజీ గారి సరళత కనిపిస్తుంది, మారెళ్ళ రామకృష్ణ గారి జ్ఞాన విస్ఫోటనం కనిపిస్తుంది. ఈ 3 శక్తుల సమ్మిళనమే ఆ యొక్క శ్వాస పుస్తకం. ఒక పక్క ప్రేమగా, సరళంగా, ఇంకో పక్క జ్ఞానపరంగా, ఈ 3 కోణాల్లో ఆ పుస్తకం వెళ్ళడం జరిగింది. అయితే ఈ పుస్తకం యొక్క గొప్పతనం ఎలా అంటే, ఇది నిజంగా గురువులే నా చేత రాయించారేమో, నిజంగా పత్రిజీ గారే పూనుకొని రాయించారేమో, మా అమ్మగారు పూనుకొని రాయించారేమో తెలియదు. కానీ అలా ఈ పుస్తకం రాయటం అనేది జరిగింది. రాసిన తర్వాత ఎంతమంది గురువుల ఆశీర్వచనం ఆ పుస్తకానికి లభించిందో మీరు ఏవి రూపంలో చూశారు. అలా అందరూ గురువులు ఆ యొక్క పుస్తకాన్ని ఆశీర్వదిస్తూ ఈరోజు ఇంత ప్రభంజనంలాగా జనంలోకి వెళ్ళింది. అలాగే ఆ శ్వాస విద్యని ఎన్నో చోట్ల నేను వర్క్షాప్స్ చేయడం జరిగింది. వైజాగ్లో కానివ్వండి, ఇటు మంచిర్యాల, ఇట్లా హైదరాబాద్లో, అలాగే మొన్న చీరాల్లో, ఇట్లా అనేక చోట్ల వరంగల్లో ఇట్లా వర్క్షాప్స్ చేసినప్పుడు ఎంతోమంది ఆ శ్వాసలో ఉన్నటువంటి టెక్నిక్స్ని ఉపయోగించుకుంటూ ఎంతో అద్భుతంగా వారి వారి జీవితాలని మార్చుకుంటూ ఈ యొక్క విషయాలు అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్తుంటే చాలా అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. అయితే ఈ శ్వాస పుస్తకంలో కొన్ని అద్భుతాలు ఉన్నాయి. ఏంటంటే ధ్యానం చేస్తే అందరికీ వైరాగ్యం వస్తుంది, ఆత్మజ్ఞానం వైపు వెళ్తూ ఉంటాం. మనకు ఉన్నటువంటి 100 ఆలోచనల్లో 80 ఆలోచనలు అన్నెసెసరీ. ఆ ధ్యానంలో కూర్చోగానే మనకి ఫిల్టర్ అయ్యేసి ఆ 80 ఆలోచనలు క్లియర్ అయిపోయి ఆటోమేటిక్ 20 ఆలోచనలు మిగులుతాయి. అవేంటంటే మన కర్మలకు సంబంధించినవి, మన బాధ్యతలకు సంబంధించినవి, మన జీవిత లక్ష్యానికి సంబంధించినవి. ఇవి ఎలా నెరవేర్చుకోవాలి అన్నప్పుడు మన జీవితంలో ఎప్పుడు ఏ శ్వాసను ఉపయోగించుకుంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అనే విషయాలు ఆ శ్వాస గ్రంథంలో చెప్పడం జరిగింది. ఒక పిల్లవాడు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఆ ఎగ్జామ్లో బాగా రాయాలంటే రైట్ నాస్ట్రల్ బ్రీతింగ్ చేయగలిగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఒక భార్య భర్తతో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా ఉండాలంటే లెఫ్ట్ నాస్ట్రల్, ఎడమ ముక్కులో శ్వాస మాట్లాడితే బాగుంటుంది. ఒక భర్త దగ్గర నుంచి షాపింగ్ డబ్బులు తీసుకోవాలంటే లెఫ్ట్ నాస్ట్రల్తో శ్వాస చేసిపోయి అడిగితే ఈజీగా డబ్బులు ఇస్తారు. అలాగే ఎన్నో రకాల పిల్లల మాట వినాలంటే ఎన్నో రకాలైనటువంటి టెక్నిక్స్ దాంట్లో ఇవ్వడం జరిగింది. అలా ఆ టెక్నిక్స్ వాడుకుంటూ ఇటు వైభోగవంతమైనటువంటి జీవితాన్ని ఉపయోగించుకుంటూ అటు వైరాగ్యాన్ని, వైభోగాన్ని రెండిటిని సమభావాల్లో జీవింపచేసేలాగా చేయగలిగినటువంటి
పుస్తకమే శ్వాస పుస్తకం. ఇటు జీవితాన్ని, అటు జీవన గమనాన్ని, అటు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని 3 ఆ పుస్తకంలో ఉంటాయి. అయితే నాకు ఒక హిమాలయ గురుగారితో మాట్లాడుతున్నప్పుడు శ్వాస గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పారు. మరణానికి మోక్షానికి తేడా ఏంటి అన్నప్పుడు, మరణానికి మోక్షానికి తేడా ఏంటి అంటే, మనం పుట్టుకతో మనం శ్వాస కౌంటుతో పుడతాం. ఆ శ్వాస కౌంట్లు పూర్తయ్యే లోపల మన కోరికలు, మన కర్మలు ఈ 2 తీరాయి అనుకోండి. తీరి ఇంకా శ్వాస మిగిలి ఉంటే అది మోక్షం. తీరకుండా శ్వాసలు అయిపోయి మన కోరికలు, మన యొక్క కర్మలు అలా ఉంటేనే అది మరణం. అర్థమైందా? శ్వాసలు మిగిలిపోతే అది మోక్షం. అంటే మన కర్మలన్నీ తీర్చేసుకొని ఇంకా కొంతకాలం జీవించి ఉండే స్థితి వస్తే అదే జీవన్ముక్త స్థితి. అలా కాకుండా ఇంకా కోరికలు ఉన్నాయని చివరి క్షణంలో కూడా కోరికలతో వెళ్ళిపోతే అది మరణం. మళ్ళీ జన్మచక్రంలోకి రావాలి. కాబట్టి అలా ఈ శ్వాసని పట్టుకుంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అనే విషయాలు ఉంటాయి. కరెక్ట్గా మనం శ్వాసిస్తే మన ఆరోగ్యం బాగుపడుతుంది. కరెక్ట్గా మనం శ్వాసిస్తే మన ఆయుర్దాయం పెరుగుతుంది. కరెక్ట్గా మనం శ్వాసిస్తే ఐశ్వర్యం పెరుగుతుంది. కరెక్ట్గా మనం శ్వాసిస్తే సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. కరెక్ట్గా శ్వాసిస్తే పిల్లలకి విద్యాబుద్ధులు పెరుగుతాయి. కరెక్ట్గా శ్వాసిస్తే మనం ఉండే ఇల్లు అద్భుతంగా మారుతుంది. దీంట్లో చెప్పిన ఒక టెక్నిక్ని మొన్న ఒక అబ్బాయి అప్లై చేశాడు. ఏ విధంగా అప్లై చేశాడు అంటే, శ్వాసని ఇప్పుడంటే నాకు ఇచ్చింది 20 నిమిషాలే కాబట్టి ఆ టెక్నిక్ ఏంటని చెప్పను, ఎందుకంటే మన నిర్వై టీవీలో ఆ టెక్నిక్స్ గురించి ఉంది కాబట్టి మీరు ఫాలో అవ్వచ్చు. అయితే ఆ టెక్నిక్ వాడుకుంటూ అలా ప్రాక్టీస్ చేసి 1 గంట 2 గంటలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన సడన్గా గోదావరి జిల్లాలో తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు మా ఊరి మీదకి తుఫాన్ రాకూడదు అని బ్రెత్ కొంతమందితో కలిసి గ్రూప్గా చేస్తే ఆ ఊరికి 1.5 కిలోమీటర్ ఇటు 1.5 కిలోమీటర్ ఇటు టచ్ చేయకుండా పైనుంచి వెళ్ళిపోయింది తుఫాన్. అంత పవర్ ఉంటుంది బ్రెత్కి. అలాగే మొన్న ఒక ఆవిడ మా ఆఫీస్కి స్వీట్ బాక్స్ పంపించింది. 82 ఇయర్స్ ఆవిడ పంపిస్తే వీడియో కాల్ చేసి నేను రాలేకపోతున్నాను, నీకు ఈ స్వీట్ బాక్స్ పంపిస్తున్నానని పంపించింది. ఏంటమ్మా అంటే, ఆవిడకి 79 ఇయర్స్, అంటే లాస్ట్ 2.5 సంవత్సరం ముందర బైపాస్ సర్జరీ అయింది. ఆ బైపాస్ సర్జరీ అయిన తర్వాత బాడీ అంతా సివరింగ్, అంటే ఆమె వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఎవరో ఒకరు పట్టుకోవాలి, అలాగే శారీ కట్టుకోవాలన్నా ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి. అలాంటి పరిస్థితులు ఆమె రిటైర్డ్ ప్రిన్సిపాల్గా చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆమెకి కొద్దిగా అనీజీగా ఉండేవి. అలాగే ఇంట్లో పిల్లలు మనవరాళ్ళు నవ్వుతున్నా కానీ ఈమె లేచిపోయి చూసి వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేసే ఇది లేదు. ఈమెకు ఒక రూమ్ ఇచ్చారు, హ్యాపీగా అన్నీ ఉన్నాయి. కానీ అట్లాంటి పరిస్థితులు ఆవిడ ఉన్నప్పుడు ఈ మొబైల్లో ఈ టెక్నిక్ని ఫాలో అవుతూ ఒక్కొక్కరికి ఒక హెల్త్కి ఏంటి అని చెప్పినప్పుడు ఆ టెక్నిక్ని ఫాలో అయ్యి ఆవిడ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఒక 1 వీక్ తర్వాత ఆటోమేటిక్గా ఉదయాన్నే లేచేసి ఆవిడంతటా ఆవిడే వాష్రూమ్కి వెళ్ళి ఆవిడంతటా ఆవిడే స్నానం చేసి అప్పుడు బయటకు వచ్చినప్పుడు మన వాళ్ళు అడిగా, నువ్వు ఎట్లా వచ్చేసావు మేము హెల్ప్ చేయకుండా అనేసి అప్పుడు రికగ్నైజ్ చేశారనమాట. ఆ రికగ్నైజ్ చేసినప్పుడు అప్పుడు ఆ ఉత్సాహం ఆమెకు వచ్చి ఆఫ్టర్ ఒక 20-25 డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమైపోయిందంటే ఆవిడ వంట గదిలోకి వెళ్ళి మొట్టమొదటిగా చేసిన వంట మైసూర్ పాకు అది చేసి నా ఆఫీస్కి పంపించారనమాట. 82 ఏళ్ళ ఆవిడ. అలాగే ఎంతోమందికి ఈ శ్వాసని కరెక్ట్గా మన ప్రాణశక్తిని మనము కరెక్ట్గా ఉపయోగించగలిగితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఆ ప్రాణశక్తిని లోయర్ చక్రాస్లో ఉంటే భౌతిక జీవితం బాగుంటుంది, హయ్యర్ చక్రాస్లో ఉంటే ఆధ్యాత్మిక జీవితం బాగుంటుంది. ఇది సమన్వయంగా ఉంటే వైరాగ్యము వైభోగము 2 అద్భుతంగా ఉంటాయి. పత్రిజీ గారు నన్ను అడిగినప్పుడు ఆ పుస్తకం రాస్తున్నప్పుడు ఒకటే చెప్పారు, భగవద్గీత లాంటి పుస్తకం శ్వాస కావాలి అనేసి. అలాంటి పుస్తకం రాయటం జరిగింది. ఆ పుస్తకం పత్రిజీ గారు నడిపించారేమో అంతే జనంలోకి ఒక్కొక్కరు 1 కాదు 2 కాదు. మొన్న ఇందనకి ఒకసారి అడుగుతున్నా,
నాకు 10 పుస్తకాలు ఇవ్వండి సార్, మా ఫ్రెండ్స్కి అందరికి ఇస్తాను అన్నారు. ఎందుకు సార్ అంటే ఆటోమేటిక్గా నేను 10 ఏళ్ల నుంచి ధ్యానం వాళ్ళకి చెబుతున్నాను, వాళ్ళకి అర్థం కావటం లేదు. మీ పుస్తకం గురించి ఎక్కడో విన్నారంట, నన్ను చంపేస్తున్నారు, అవి కాపీలు దొరకటం లేదు సార్ అంటే, ఎట్లా అంటే ఇప్పటికి 3 నెలల వ్యవధిలో అలా తెలియకుండానే అందరికీ ఆ పుస్తకం రీచ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంది. అంత అద్భుతంగా అందరూ ఆ పుస్తకంని ప్రేమిస్తున్నారు, అందరూ ఒకరికి 10 మందికి చెప్తున్నారు. కాబట్టి దానికి ఎంతో కృతజ్ఞతలు అందరికీ. ఈ పుస్తకం కోసం అందరూ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్కి అందరికీ కృతజ్ఞతలు. ఇది దీంట్లో శ్వాస గురించి, శ్వాస మీద ధ్యాస గురించి, శ్వాస మీద ధ్యాస పెడితే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అనే విషయం గురించి, ఎప్పుడు ఏ శ్వాసను వాడుకుంటే ఎలా మన జీవితం బాగుంటుందనే విషయాల గురించి అద్భుతంగా అక్కడ రాయడం అనేది జరిగింది. కాబట్టి ఇది పత్రిజీ గారు కోరుకున్నది. అలాగే సొన్నమాల పత్రి మేడం గారి చేతుల మీదుగా ఇది పత్రిజీ గారి యొక్క స్మృతి స్మరణోత్సవాల్లో ఆవిష్కరించబడినటువంటి అద్భుతమైనటువంటి పుస్తకం ఇది. కాబట్టి ఇది అందరూ చదివి ఇంకా జీవితంలో అద్భుతమైన మార్పులు తెచ్చుకొని శ్వాస ద్వారా ఎన్ని ప్రయోజనాలు పొందొచ్చో మన జీవితాలని పచ్చదనంగా చేసుకుంటూ ఉంటే, అద్భుతంగా మార్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా జీవితాలు ఎంతో అద్భుతంగా మారినప్పుడు మిమ్మల్ని వచ్చి 10 మంది అడుగుతారు. మీరు ధ్యానం చేస్తూ డల్గా అయ్యి, ఫైనాన్షియల్గా డల్గా అయ్యి, ఏం ఉద్యోగం చేస్తాంలే అని డల్గా ఉంటే మీ దగ్గరకు వచ్చి వారు ధ్యానంలోకి వచ్చి ఒరే బాబు వాడి ఉద్యోగం వాడే చేయటం లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాడే పట్టించుకోవడం లేదు అనే స్థితి కాకుండా మీరు ఇంట్లో వాళ్ళని పట్టించుకుంటూ మీరు ఎక్స్ట్రా క్వాలిటీ టైంని ఈ ధ్యాన ప్రచారానికి వాడుతూ మీరు ఎంతో యాక్టివ్గా ఉంటే సార్ మీరు ఏం చేస్తున్నారని 10 మందిని అడుగుతూ ఉంటారు. కాబట్టి అలా 10 మంది మిమ్మల్ని వచ్చి అడగాలి అంటే మీరు ఎంతో ఫిజికల్గా, మెంటల్గా అన్ని రకాలుగా బాగుండాలి. ఫిజికల్గా బాగుంటే ఆటోమేటిక్గా మీ దగ్గరికి మీరు ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఏం ఫుడ్ తీసుకుంటున్నారు అని అడుగుతారు. మెంటల్గా బాగుంటే మీరు ఏం సార్ చాలా జాయ్ఫుల్గా ఉన్నారంటారు. ఇంటలెక్చువల్గా బాగుంటే ఆటోమేటిక్గా మీ యొక్క బుద్ధి బాగుంది, మీ యొక్క వికాసం బాగుంది, వివేకం బాగుంది అంటారు. స్పిరిచువల్గా బాగుంటే మీ ఆధ్యాత్మిక గ్రోత్ బాగుంది అంటారు. మీరు ఎక్కడన్నా సర్వీస్ బాగా చేస్తుంటే సర్వీస్ ఓరియంటెడ్గా బాగా ఉన్నారంటారు. దేశభక్తి గురించి, గోసేవ గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే మీరు ఆధ్యాత్మికతలో దేశభక్తి పరంగా బాగా ముందుకెళ్తున్నారంటారు. మీరు ఒక జ్ఞానపరంగా మాట్లాడుతుంటే మీ యొక్క విజడం బాగుంది, జ్ఞానం బాగుంది అంటారు. ఒక్క శ్వాసన పట్టుకుంటే ఈ 7 రకాల అభివృద్ధి జరుగుతుంది. ఫిజికల్గా ఆరోగ్యం వస్తుంది, మెంటల్గా మీ యొక్క వికాసం జరుగుతుంది, బుద్ధిపరంగా మీ వివేకం జరుగుతుంది, ఆధ్యాత్మిక పరంగా మీ గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే మన దేశం పట్ల ఒక భక్తి భావం కలుగుతుంది, సేవ చేయాలనే భావం కలుగుతుంది. ఆటోమేటిక్గా మీరు ఆత్మస్థితిలో ఎదుగుతున్న కొద్దీ మీ యొక్క విజడం, మీ యొక్క జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా శ్వాసని గమనిస్తూ, శ్వాసతో జీవిస్తూ మన ప్రాణశక్తిని నిత్యం అభివృద్ధి చేసుకుంటూ మనము ఇంకా ముందుకెళ్ళాలని ఆ కోరికతోనే ఆ పుస్తకం వచ్చింది. కాబట్టి ఆ పుస్తకాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవిశాస్త్రి గారు. ఎంతో అద్భుతంగా శ్వాస అన్నది ఎంత ఇంపార్టెంట్, శ్వాస విజ్ఞానం గురించి మనందరికీ తెలిపించారు. మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ రవిశాస్త్రి గారిని సన్మానించుకుందాం. స్వామీజీని రావాలని చెప్పి కోరుకుంటున్నాం. రామ్ లక్ష్మణ్ గారు.